కొన్ని ఆస్తులను తన సోదరి షర్మిలకు ఇవ్వాలనుకున్నప్పటికీ ఆమె చర్యలతో ఒప్పందాల అమలు వద్దనుకున్నట్టు వైసీపీ అధ్యక్షుడు జగన్ స్పష్టం చేశారు. ఆస్తులన్నీ తన స్వార్జితమని, షర్మిలకు ఎలాంటి చట్టబద్దమైన హక్కులు లేవన్నారు. ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేసే అర్హత సరస్వతి పవర్ లిమిటెడ్కు లేదని తెలిపారు. ఎన్సీఎల్ఏటీలో కౌంటర్ దాఖలు చేసిన జగన్ తీర్పుపై ఇచ్చిన స్టే ఉత్తర్వులను తొలగించాలని అభ్యర్థించారు. సరస్వతి పవర్ లిమిటెడ్ తో పాటు కొన్ని ఆస్తుల్ని ప్రేమతో తన చెల్లి షర్మిలకు ఇవ్వాలని నిర్ణయించి 2019 ఆగస్టు 31న అవగాహన ఒప్పందం, వాటాల బదిలీల ఒప్పందం కుదుర్చుకున్నామని, అయితే షర్మిల రాజకీయంగా, వ్యక్తిగతంగానూ తన ప్రతిష్టను దెబ్బతీయడంతో ఈ ఒప్పందాల్ని అమలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు వైసీపీ అధ్యక్షుడు జగన్ చెన్నైలోని జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రైబ్యునల్కు నివేదించారు. సరస్వతి పవర్ లిమిటెడ్ ఆస్తుల జప్తునకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలంగాణ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసిందని, ఈ కేసులన్నీ పూర్తయ్యాక ఆస్తులు, వాటాల బదలాయింపు అమలు చేయాలని గతంలో నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చెల్లిపై ప్రేమతో భవిష్యత్తులో ఆస్తుల్ని బదలాయించడానికే గతంలో ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ఆస్తులన్నీ తన స్వార్జితమని, షర్మిలకు ఎలాంటి చట్టబద్దమైన హక్కులు లేవన్నారు. ఎలాంటి చట్టబద్దమైన పత్రాలు లేకుండా విజయమ్మ, చాగరి జనార్దన్ రెడ్డిల లేఖల ఆధారంగా తమ పేర్లతో ఉన్న వాటాల్ని బదలాయిస్తూ సరస్వతి కంపెనీ బోర్డు ఏకపక్షంగా తీర్మానం చేసిందని, ఈ తీర్మానాన్ని సవాల్ చేస్తూ తాను హైదరాబాద్ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్లో పిటిషన్ వేసినట్లు జగన్ తెలిపారు. దీనిపై విచారించిన ఎన్సీఎల్టీ సరస్వతి కంపెనీ బోర్డు తీర్మానాన్ని రద్దు చేసి వాటాల్ని పునరుద్ధరించాలని ఆదేశించిందన్నారు. ఈ ఆదేశాల అనంతరం తన వాటా 29.88, భారతిరెడ్డి 16.30, క్లాసిక్ రియాలిటీ వాటా 4.83, విజయమ్మ వాటా 48.99% చొప్పున పునరుద్ధరించాల్సి ఉందన్నారు. దీనికి విరుద్ధంగా ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సరస్వతి పవర్ లిమిటెడ్ ఇక్కడ అప్పీలు దాఖలు చేసిందన్నారు. ఇలా అప్పీలు దాఖలు చేసే అర్హత సరస్వతి పవర్ లిమిటెడ్ కు లేదని తెలిపారు. ఎన్సీఎల్టీ ఉత్తర్వుల వల్ల కంపెనీకి ఎలాంటి నష్టం వాటిల్లలేదన్నారు. తటస్థంగా ఉండాల్సిన సరస్వతి పవర్ కంపెనీ వైఎస్ విజయమ్మ, చాగరి జనార్దన్ రెడ్డిల తరపున వకాల్తా పుచ్చుకునేందుకు వీల్లేదన్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చట్టవిరుద్ధంగా వ్యవహరించినప్పుడు వారిని సమర్థిస్తూ కంపెనీ అప్పీలు చేయడానికి వీల్లేదన్నారు. తల్లి విజయమ్మ ట్రస్టీగా చెల్లికి వాటాలతో సహా కొన్ని ఆస్తులు ఇవ్వడానికి అవగాహన ఒప్పందం కుదిరిందన్న జగన్, కోర్టు కేసులు తేలిన తర్వాత బదలాయింపు నిమిత్తం వాటాల సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదన్నారు. వాటాల బదలాయింపును సమర్థించుకునేందుకు సరస్వతి కంపెనీ ప్రయత్నిస్తోందన్నారు. తనతో పాటు భారతిరెడ్డి, క్లాసిక్ రియాలిటీలో విజయమ్మకు గిఫ్ట్ డీడ్లు ఇచ్చామని, ఇందులో సరస్వతి కంపెనీ ప్రమేయం లేకపోయినా వారి తరపున వాదనలు వినిపించిందన్నారు. వాటాల బదలాయింపు ఒప్పందం జరిగిన 3 ఏళ్లు మౌనంగా ఉండి తరువాత బదలాయించడాన్ని సమర్థించుకోవడానికి సరైన కారణం లేదన్నారు. ఎన్సీఎల్టీ తీర్పుపై ఇచ్చిన స్టే ఉత్తర్వుల్ని తొలగించాలని అభ్యర్థించారు.